నెల్లూరు జిల్లా జువెలదిన్నె తీరం ఇప్పుడు అగ్నిగుండంగా మారుతోంది. సముద్రంపై హక్కుల పోరాటం క్లైమాక్స్ కు చేరుతోంది. సముద్రానికి సరిహద్దులు ఉండవని అంటారు, కానీ పొట్టకూటి కోసం వేటకు వెళ్లే మత్స్యకారుడికి ప్రతి మైలు ఒక యుద్ధ క్షేత్రమే. ఆంధ్ర, తమిళనాడు, పాండిచ్చేరి మత్స్యకారుల మధ్య హద్దుల వ్యవహారం తీవ్రంగా ఉంటే, తాజాగా ఆంధ్ర మత్స్యకారులు పట్టుకొచ్చిన 4 పాండిచ్చేరి కరైకల్ బోట్ల మిస్సింగ్ వ్యవహారం పొలిటికల్ ఇష్యూగా మారింది. బోట్ల మిస్సింగ్ కు రాజకీయాలకు, మత్స్యకారుల సమస్యకు లింక్ ఏంటి? అసలు నెల్లూరు తీరంలో ఏం జరుగుతోంది? భగ్గుమంటున్న జువ్వలదిన్నె తీరం. సముద్రం మీద హక్కుల కోసం, జీవనోపాధి కోసం మత్స్యకారుల పోరుబాట. ఇది జీవనోపాధి యుద్ధం. సముద్రం అందరిది, కానీ వనరులు సమానంగా ఉండాలన్నదే ఇక్కడ పాయింట్. అందుకే అంతా రగిలిపోతున్నారు. ఇప్పుడు జువ్వలదిన్నె తీరంలో మత్స్యకారులు రగిలిపోవటానికి చాలా కారణాలున్నాయి. అసలే చేపల వేట అంతంత మాత్రంగానే ఉండటం, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ మత్స్యకారుల నుంచి పోటీ పెరగటం, వారు ఏపీ పరిధిలోకి వచ్చి వేటాడుకుని వెళ్లటంతో మనవాళ్లు రోడ్డున పడుతున్న పరిస్థితి. ఒక్కరోజు చేపల వేటకు వెళ్లి ఖాళీ చేతులతో తిరిగొస్తే ఇంట్లో ఆకలి బాధలు, అప్పులు, భవిష్యత్పై భయాలు, ఇలాంటివెన్నో మన మత్స్యకారులకున్నాయి. అది తమిళనాడు, పుదుచ్చేరి బోట్లు ఒక్కసారి వచ్చి వెళితే చాలా రోజుల పాటు మత్స్య సంపదను తరలించుకు వెళుతున్నారు. అందుకే ఇది సరిహద్దు జగడం కాదు, జీవనోపాధి యుద్ధంగా మారిపోయింది. దీంతో ఈ సమస్యకు ఎలాగైనా చెక్ పెట్టాలనుకున్న నెల్లూరు జువ్వలదిన్నె తీరం మత్స్యకారులు గతేడాది పాండిచ్చేరి, కరైకల్ వాళ్లకు చెందిన 4 బోట్లను పట్టుకుని తీరం దగ్గరకు తీసుకొచ్చారు. అయితే ఇవి తాజాగా మిస్సింగ్ అవటం అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లయింది. అసలే ఉపాధి పోతుందన్న మంటతో ఉన్న మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకొచ్చిన పుదుచ్చేరి బోట్లను మాయం చేయటంపై మరింతగా రగిలిపోతున్నారు. దశాబ్దాల కాలంగా రగులుతోన్న ఆంధ్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ మత్స్యకారుల వివాదం ఇప్పుడు క్లైమాక్స్ కు చేరింది. తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి తమ వలలను ధ్వంసం చేస్తున్నారని, తమ మత్స్య సంపదను కొల్లగొడుతున్నారని ఆరోపిస్తూ ఏపీ మత్స్యకారులు పట్టుకుని తీసుకొచ్చిన 4 పుదుచ్చేరి, కరైకల్ బోట్లు రాత్రికి రాత్రి అదృశ్యం కావటం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అటు వైసీపీ, ఇటు కూటమి నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో బోట్ల అదృశ్యం వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెను దుమారంగా మారింది. సాధారణంగా సముద్ర తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల వరకు ఉన్న ప్రాంతాన్ని టెరిటోరియల్ సీగా చెప్తారు. ఈ పరిధి పూర్తిగా ఆయా రాష్ట్రాలకే చెందుతుంది. 12 నుంచి 24 నాటికల్ మైళ్ల వరకు ఉన్న ప్రాంతాన్ని కాంటిగ్యూవస్ జోన్ అంటారు. అయితే గత 3 దశాబ్దాలుగా తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన హై స్పీడ్ మెకనైజ్డ్ బోట్లు రూల్స్ ఉల్లంఘించి ఆంధ్ర జలాల్లోకి చొరబడుతున్నాయనేది మత్స్యకారుల ఆరోపణ. ఏపీకి 1053 కిలోమీటర్లు, తమిళనాడుకు 1076 కిలోమీటర్ల దాదాపు సమాన తీరరేఖ ఉన్నప్పటికీ ఆంధ్రాలో 28,935 పడవలుంటే తమిళనాడులో ఏకంగా 44,876 పడవలున్నాయి. తమిళనాడులో ఉన్న భారీ సంఖ్యలోని హై స్పీడ్ ఇంజిన్ బోట్లతో వారు ఆంధ్ర ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించి విలువైన మత్స్య సంపదను పట్టుకెళ్లటమే కాకుండా స్థానిక మత్స్యకారుల చిన్న పడవలను ఢీకొట్టి వలలను ధ్వంసం చేస్తున్నారని ఏపీకి చెందిన మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఘర్షణలు, దాడులు కామన్ అయ్యాయి. ఇన్నాళ్లు భరించిన మత్స్యకారులు ఇకపై కుదరదంటున్నారు. తాడో పేడో అంటున్నారు. ఏంటంటే గత 20 సంవత్సరాల నుంచి తమిళనాడు రాష్ట్రానికి చెందిన తమిళనాడు కానీ అలాగే పాండిచ్చేరికి తీర దగ్గర అనుబంధంగా ఉండే కడలూరు, కారాకలై బోట్లు, మెకనైజ్డ్ బోట్లు దాదాపుగా ఇంజిన్ సీసీఏ వచ్చి 650 సీసీ ఉండే ఇంజిన్లు అవి. యాక్చువల్గా సముద్రంలో వేటడానికి పర్మిషన్ లేదు ఆ బోట్లకి. అయినా కూడా వాళ్ళు వాళ్ళు ఎక్కడ వేట చేసుకోవచ్చు, కానీ మన ఆంధ్ర జలాల్లో కనీసం 12 నాటికల్ మైల్ దూరంలో వాళ్ళు వేట చేయాలి. అది చేయకుండా అక్కడ ఆ ప్రాంతంలో వేటాడకుండా ఏదైతే మన మత్స్యకారులు, ఆంధ్ర మత్స్యకారులు తడ నుంచి
ఇలాగే మనకి బాపట్ల జిల్లా ఉండే మన పట్టణ కమ్యూనిటీ తీర ప్రాంతం అంతా కూడా మరీ దగ్గరగా మన మత్స్యకారులు ఏంటంటే చిన్న బోట్లు అనమాట. అది 2, 3, 5 తప్ప దాంట్లో పోలేరు. పోతే మధ్యాహ్నానికి వచ్చేయాలా, సాయంత్రం పోతే నైట్కి వచ్చేయాలన్నమాట. అలాంటి ఆ బోట్లకి జీవనాధారం పూర్తిగా వాళ్ళు వచ్చి మన తీర ప్రాంతంలో వేటాడడం వల్ల మొత్తం మనకి జీవనాధారం కోల్పోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన తీర ప్రాంతంలో వచ్చి వేటాడేటప్పుడు మన వాళ్ళు ఆల్రెడీ వల వేసి ఉంటారనమాట. ఆ వలను కూడా లాక్కెళ్ళిపోతున్నారనమాట. మనం అక్కడ మాట్లాడడానికి సోర్స్ లేదు. మన బోట్లకు పోయి అరిచి దగ్గరికి పోతే గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. వాళ్ళకి దయాదాక్షిణాలు లేవు. వాళ్ళకి మన సంపాదన మొత్తం లాక్కెళ్ళిపోవడం తప్ప వీళ్ళకి ఇబ్బంది జరుగుతుందనే ఆలోచన వాళ్ళకి లేదనమాట. ఆ బోటు కెపాసిటీ ఇంచుమించుగా ఒక్కొక్క బోటు 40 టన్నుల కెపాసిటీ ఉంటుందన్నమాట. ఆ బోట్లు అంత మెటీరియల్ తీసుకెళ్తారు వాళ్ళు వచ్చేటప్పుడు ఆంధ్ర బార్డర్కి వచ్చేటప్పుడే స్టీల్ రాడ్లు, నెట్లు, బోల్ట్లు తీసుకొస్తారనమాట. మనం కానీ ఏదైనా మాట్లాడితే బోట్ల నుంచే కొడుతున్నారనమాట. మొహమాట లేదు దీంట్లో వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా ప్రిపేర్గా వస్తున్నారనమాట. ఇది 15-20 సంవత్సరాలు జరుగుతూ ఉంది. గతంలో 2 సార్లు ఈ విధంగా బోట్లు పట్టుకోవడం జరిగిన తర్వాత అధికారుల ఒత్తిడి వల్ల మీకు న్యాయం చేస్తామని చెప్పిన తర్వాత విడిచిపెట్టడం కూడా జరిగిందనమాట. ఏపీ వ్యాప్తంగా 21 మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నప్పటికీ సరిహద్దుల్లో నిఘా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. పుదుచ్చేరి, కరైకల్, తమిళనాడు ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు ఆంధ్ర తీరానికి రావటం వెనుక కొన్ని సాంకేతిక, ఆర్థిక కారణాలున్నాయి. ఆంధ్ర తీరంలో దాదాపు 14 జాతుల చేపలు దొరుకుతాయి. సముద్రపు రొయ్యలు, పీతలు, కవళ్లు, వంజురం, తలమలు, పారలు, ఎండు చేపలకు పనికొచ్చే చిన్న రకం చేపలు ఇక్కడ సమృద్ధిగా దొరుకుతాయి. అమ్మకాల పరంగా వీటికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. అయితే తమిళనాడు, పుదుచ్చేరి తీరాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ తీరంలో ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల వద్ద కాంటినెంటల్ షెల్ఫ్ వెడల్పుగా ఉండటం వల్ల చేపల వేటకు అనువైన పరిస్థితులుంటాయి. ఇక్కడ చేపల సాంద్రత ఎక్కువగా ఉండటం వారిని ఆకర్షిస్తుంది. పుదుచ్చేరి, కరైకల్ మత్స్యకారులు ఎక్కువగా పెద్ద మెకనైజ్డ్ బోట్లను వాడుతుంటారు. ఈ బోట్లు ఎక్కువ రోజులు సముద్రంపై ఉండి వేగంగా ప్రయాణిస్తాయి. దీంతో వాళ్లు చేపల కోసం పక్క రాష్ట్రాల జలాల్లోకి చొచ్చుకొస్తుంటారు. చట్టపరంగా 12 నాటికల్ మైళ్లలోపు వేట సాగించే అధికారం ఆయా రాష్ట్రాల మత్స్యకారులకే ఉంటుంది. వారు ఆంధ్ర జలాల్లోకి రావటం వల్ల ఆంధ్ర మత్స్యకారుల వలలు చినిగిపోవటం, ఫైబర్ బోట్లను ఢీకొట్టడం, తరచుగా స్థానిక మత్స్యకారులతో ఘర్షణలు జరుగుతున్నాయి. పక్క రాష్ట్రాల మత్స్యకారుల ఆగడాలు, వీటిపై అధికారుల నిర్లక్ష్యాన్ని భరించలేకపోయిన నెల్లూరు జిల్లా మత్స్యకారులు స్వయంగా రంగంలోకి దిగారు. తమ ప్రాణాలకు తెగించి ఏకంగా 4 పుదుచ్చేరి, కరైకల్ బోట్లను పట్టుకున్నారు. కానీ ఆ బోట్లు మాయమవటం ఇప్పుడు అస్సలు కథకు తెరలేపింది. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఇందుకూరుపేట, వాకాడు, కావలి మండలాల చెన్నైపాలెం తీరాల్లో స్థానిక మత్స్యకారులు వీటిని పట్టుకున్నారు. వాటిని బోగోలు మండలం జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ కు తరలించి ఇంజిన్ గేర్ బాక్సులు విప్పి గోడౌన్ లో భద్రపరిచారు. 164 గ్రామాల కాపుల సమక్షంలో వాటికి కాపలా కూడా పెట్టారు. అయితే మార్చి 12న నెల్లూరు జిల్లాలో సాగర్ డిఫెన్స్ కంపెనీకి శంకుస్థాపన చేసిన వారం రోజులకి ఈ 4 బోట్లు గుట్టు చప్పుడు కాకుండా అదృశ్యమయ్యాయి. వీటిని ఎవరు మాయం చేశారో తెలియదు. తమిళనాడు సరిహద్దుల వరకు వెతికిన ఆంధ్ర మత్స్యకారులు నిరాశతో వెనుదిరిగారు. దీని వెనుక పెద్ద కాపు పాత్ర ఉందన్న అనుమానంతో ఇస్కపల్లి గ్రామస్తులు ఆయన్ను, ఆయన కుటుంబ సభ్యులను నిలదీయగా ఎంపీ బీదా మస్తాన్ రావు పేరు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ మ్యాటర్ పొలిటికల్ టర్న్ తీసుకున్నట్లయింది. బోట్ల మిస్సింగ్ వ్యవహారం జువ్వెలదిన్నెలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఏప్రిల్ మొదటి వారంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నారనే నేపథ్యంలో వైసీపీ, కూటమి నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. హెలీప్యాడ్ స్థల పరిశీలనకు వచ్చిన వైసీపీ నేతలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వంలో 289 కోట్లతో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ భూములను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. లోకేష్ పర్యటన తర్వాత కూటమి నేతల అండదండలతోనే పుదుచ్చేరి బోట్లను వదిలేశారని, దీని వెనుక ఎంపీ బీఎంఆర్ పాత్ర ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మత్స్యకారుల ఉపాధి కోసమే జగన్మోహన్ రెడ్డి పరితపించారని, హార్బర్ స్థలాన్ని ప్రైవేట్ పరం కానివ్వబోమని వైసీపీ నేతలంటున్నారు.
అయితే వైసీపీ ఆరోపణలను టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ గట్టిగా తిప్పికొట్టారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో మత్స్యకారులకు ₹1 ఖర్చు చేయలేదని, ఒక్క వల, ఫైబర్ బోర్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. జీవో 217 ద్వారా దోపిడీకి పాల్పడ్డారని, జువ్వెలదిన్నె హార్బర్ టీడీపీ హయాంలోనే మంజూరైందని గుర్తు చేశారు. సాగర్ డిఫెన్స్ ప్రైవేట్ సంస్థ కాదని, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో లింక్ ఉందని, దీనివల్ల స్థానికులకు మేలు జరుగుతుందంటున్నారు. మిస్ అయిన బోట్లు పాండిచ్చేరి అధికారుల ఆధీనంలో ఉన్నాయని, విచారణలో అసలు దోషులు తేలుతారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏదైతే జువ్వెలదిన్నె బోట్లు మాయమయ్యాయో, వాటి మీద మాయమయ్యాయో ఆ విషయమై మాట్లాడుతున్నాము. ఎందుకంటే ఇది మా కడుపు కోత. ఈ బోటుని మాయం చేశారంటేనే మా కడుపు కోత. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా మా యొక్క సంపదని తమిళనాడుకు సంబంధించిన బోట్లు తీసుకెళ్తా ఉంటే వాళ్ళ మీద పోరాడి 15 సంవత్సరాలుగా పోరాడి మా ప్రాణాలను వడ్డీ పోరాడి తీసుకొచ్చి ఈ బోటుల్ని శాశ్వత పరిష్కారం కోసం తీసుకొచ్చి జువ్వెలదిన్నె హార్బర్లో పెట్టి ఫిషరీస్ డిపార్ట్మెంట్కును, అలాగే పోలీసు డిపార్ట్మెంట్కి, మెరైన్ డిపార్ట్మెంట్కి, వాళ్ళతో పాటు మా యొక్క గ్రామ కాపులను కూడా వాటికి కాపలాగా పెట్టి వాళ్ళ ఆధ్వర్యంలో పెడితే ఈ యొక్క బోటుని 17వ తారీఖున రాత్రి మాయం చేశారు. ఈ యొక్క మాయం జరగడం ఏదైతే ఉందో అది దానివల్ల మాకు తీవ్రంగా శాశ్వత పరిష్కారం అనేది దొరకదు. ఎందుకంటే మా ఈ కడుపు కోత ఇది ఏ విధంగా మాయం చేశారో తెలియదు. కానీ మా వాళ్ళని లోపరుచుకొని మా యొక్క కాపుల చేతనే మా యొక్క కంటిని పొడిపించారు. మా వాళ్ళ చేతనే మా కంటిని పొడిపించారు. మా యొక్క కట్టుబాట్లకు తూట్లు పొడిచి మా కడుపులను కొట్టే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఈ విషయమై మేమందరం కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాము. ఈ విషయం మీద మా తీర ప్రాంత గ్రామ కాపులు మొత్తం కూడా పాకల గ్రామంలోని 6వ తారీఖున మీటింగ్ పెట్టబోతున్నారు. ఆ మీటింగ్కి మేమందరం కూడా హాజరవుతాము. ఆ యొక్క గ్రామ కాపుల యొక్క మీటింగ్ ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి మేమందరం కూడా సపోర్ట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని. మరోవైపు రాజ్యసభ ఎంపీ బీదా మస్తాన్ రావు తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. మత్స్యకారుల ఆరాధ్య దైవం రాముల వారి మీద ఒట్టేసి చెప్తున్నానని, బోట్ల మిస్సింగ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన ప్రమేయముందని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని, ఎంపీకి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. కొందరితో బలవంతంగా తన పేరు చెప్పించారని, అయితే దీని వెనుక సూత్రధారులెవరూ కమిటీ వేసి తేల్చాలని సీఎంను కోరతామన్నారు. అయితే బోట్ల మిస్సింగ్ తరువాత రాజకీయ ఆరోపణలు పెరగటం, మత్స్యకారుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకోవడంతో రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ బృందం జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో పర్యటించింది. సమస్యలేంటో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పక్క రాష్ట్ర బోట్లు మన జలాల్లోకి రాకుండా కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. సముద్రంలో నిఘా కోసం ప్రత్యేకంగా ఒక బోట్ను కేటాయించారు. మెరైన్, లోకల్ పోలీస్, మత్స్యశాఖ అధికారులు, మత్స్యకారులు సంయుక్తంగా ఇకపై నిరంతరం తనిఖీలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ 22 కిలోమీటర్ల తీరంలో హై సెక్యూరిటీ పెట్రోల్ బోట్లు, డ్రోన్లతో నిఘా పెంచింది. కానీ స్థానికులు ఇంకా సంతృప్తి చెందటం లేదు. అసలు నెల్లూరు తీరంలో ముందు చేపల వేట సాధ్యమేనా అన్న డౌట్లు మత్స్యకారులు పెరుగుతున్నాయి. ఓవైపు రామాయపట్నం పోర్ట్ రెడీ అవుతోంది, మరోవైపు దుగ్గరాజపట్నం వస్తోందంటూ ప్రభుత్వం చెబుతోంది. 3 పోర్ట్ల పరిధిలో చేపల వేట నిషేధిస్తారు అన్న కొత్త డౌట్లు మైండ్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక పరిశ్రమలు వస్తే వాటి కాలుష్యంతో మత్స్య సంపద మాయమవుతుంది అన్న భయాలు ఉన్నాయి. ఓవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల మత్స్యకారుల ఆగడాలతో నెల్లూరు మత్స్యకారుల్లో కలవరం పెరుగుతోంది. వారిని ఎదుర్కొని చేపల వేట పెద్ద సమస్యగా మారుతోంది. వారి పడవల కెపాసిటీని కూడా తట్టుకోలేకపోతున్నారు. సాహసం చేసి ఇతర రాష్ట్రాల వారి పడవల్ని పట్టుకొస్తే వాటిని కూడా సీక్రెట్ గా వదిలేయటం మరో రచ్చకు దారితీసింది. వీటికి తోడు అసలు నెల్లూరు తీరంలో తమను చేపల వేటకు అనుమతిస్తారా లేదా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఇందుకు కొన్ని కారణాలు చూపిస్తున్నారు మత్స్యకారులు.
చేవూరు, రావూరు ప్రాంతంలో సుమారు 96,862 కోట్లతో బీసీసీఎల్ ప్రాజెక్టు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన పబ్లిక్ హియరింగ్ పూర్తి చేశారు. ఈ ఏడాది కొత్త పరిశ్రమలకు అనుమతులు ఇవ్వనున్నారని టాక్. ఇక్కడ కంపెనీలొస్తే వాటితో నష్టమే అన్న అనుమానాల్లో మత్స్యకారులు ఉన్నారంటున్నారు. ఇతర దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ రామాయపట్నం పోర్టుకొస్తుంది. అక్కడి నుంచి బీపీసీఎల్ కంపెనీ చమురును శుద్ధి చేస్తుంది. పెట్రోల్, డీజిల్ ఇలా రకరకాల బై ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. వేటి నుంచి వచ్చే రసాయనాలను అత్యంత జాగ్రత్తగా నిల్వ చేయాల్సి ఉంటుంది. అటు చమురు శుద్ధి ప్రక్రియలో గంటకు 26,000 క్యూబిక్ మీటర్ల సముద్ర నీటిని వినియోగించుకునే అవకాశం ఉందనేది వాదన. ఈ లెక్కన ప్రతిరోజు 6.24 లక్షల క్యూబిక్ మీటర్ల వాటర్ అవసరమవుతుందని సమాచారం. దీనివల్ల మత్స్య సంపద పూర్తిగా దెబ్బతింటుందని, చేపపిల్ల ఉత్పత్తి, లార్వా వంటివి ఎక్కడా కనిపించవని, ఆయిల్ కంపెనీతో చుట్టుపక్కల సముద్ర జీవులు ఉనికి కోల్పోతాయేమోనని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. మత్స్యకారుల ఆవేదనపై అన్ని పార్టీలు సైలెన్స్ స్ట్రాటజీతో ఉన్నాయన్న చర్చ వారిలో వినిపిస్తోంది. ఈ సంపద మొత్తం కూడా మా కంచాలు వేసుకున్న సంపదని లాక్కెళ్ళిపోతున్నాం. ఈ కడుపు మంటతో మా వాళ్ళు ఈరోజు ప్రాణాలకి అడ్డం పెట్టుకొని ప్రాణాలు లెక్క చేయకుండా ఆ బోట్లు పట్టుకోవడానికి వచ్చింది. ఆ బోట్లు ఈరోజు ఏపీలో ఉండే బోట్లని కొడితే 2గా చీలిపోతాయి. ఆ కడలూరు కార్కల్ బోట్లు కొట్టిందంటే కానీ కూడా దాన్ని కూడా మా వాళ్ళు వ్యతిరేకించి ఆ కృష్ణాపురం గ్రామస్తులు కానీ చేతులు కూడా ఏళ్ళతోటి కట్ అయిపోయిందండి. అతను కష్టపడే కష్టానికి ఏళ్ళతోటి కట్ అయిపోయింది. అది కూడా లెక్క చేయకుండా పట్టుకొని వచ్చి న్యాయం చేయడానికి పట్టుకున్నారు. ఇంకొకటి దాన్ని మాయం అవటం ఒకటి జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇదే జోల్దిన్ని ఆర్బారు సాగర్ డిఫెన్స్ జోన్కి ఈరోజు మా వాళ్ళు ఆ ఆర్బార్ ఉందని ఈరోజు ఏమి లేని బోట్లు ఈరోజు 70-80 బోట్లకు వచ్చింది. ఎందుకు వచ్చింది 70-80 బోట్లు? ఈరోజు ఆర్బార్ ఉంది కాబట్టి 70-80 బోట్లు వచ్చింది. మరోవైపు జువ్వలదిన్నె హార్బర్ కి చెందిన 114 ఎకరాల భూమిలో సాగర్ డిఫెన్స్ పరిశ్రమకు 29 ఎకరాలను ఇవ్వటాన్ని స్థానిక మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికీ ఆ భూములు సరిపోవని, దేనిలో నుంచి సాగర్ డిఫెన్స్ పరిశ్రమకు ఇవ్వటం కరెక్ట్ కాదంటున్నారు. ఇటు సాగర్ డిఫెన్స్ కి భూములు ఇవ్వటంపై ఎక్కడా విమర్శలు పెరుగుతున్నాయోనన్న ఉద్దేశంతో బోట్ల మిస్సింగ్ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కొంతమంది మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఈ బోట్లు మిస్సింగ్ వ్యవహారంతో మత్స్యకార గ్రామాల్లో దురాయి వేసుకుని వేట ఆగిపోవటంతో ఒక్కో గ్రామానికి రోజుకు 40 లక్షల వరకు నష్టం వాటిల్లుతుందని మత్స్యకారులు వాపోతున్నారు. తమిళనాడు కారైకాలంలో బోటులు ప్రభుత్వ ఆధ్వర్యంలో అక్రమంగా వేళ్లే తీసుకొస్తున్నారు. తీసుకురావడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ 164 గ్రామాల మత్స్యకారులు అందరూ కూడా తమిళనాడు బోట్లు, కారైకాలంలో పాండిచేరి బోట్లని ఎట్లా అడ్డుకోవాలనే దాని మీదే దృష్టి పెడుతున్నారు తప్ప జువ్వలదిన్నె హార్బర్లో భూములు సాగర్ డిఫెన్స్ కేటాయించడం పట్ల మత్స్యకారులు గ్రహించలేకపోయారు. ఇది మేము గమనించాము, గ్రహించాము. లోకేష్ అలాగే బేదా మస్తానరావు, బేదా రవిచంద్ర వీళ్ళు ముగ్గురు కూడా మత్స్యకారులను మాయం చేసి మోసం చేసి మత్స్యకారులను డైవర్ట్ చేసి లోకేష్ పర్యటన పేరుతో ఈ నెల 12వ తారీఖున జువ్వలదిన్నె హార్బర్ రావడం జరిగింది. హార్బర్కి వచ్చే సమయంలో స్థానిక పోలీసులు అందరూ కూడా మత్స్యకారులు ఎవరు కూడా మీరు హార్బర్ రావడానికి లేదు, లోకేష్ పర్యటన చేస్తున్నాడు కాబట్టి మీరు ఇటు రావకూడదని చెప్పి మత్స్యకారులందరూ కూడా ఆపేశారు. సరిగ్గా లోకేష్ ఎప్పుడైతే వచ్చాడో అదే సమయంలో ఈ పాండిచేరి, కరైకానాలు, కడలూరు, తమిళనాడుకు చెందిన బోట్లు ఏవైతే 4 బోట్లు మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకొచ్చి హార్బర్లో కట్టేశారు. హార్బర్లో కట్టేసిన బోట్లని లోకేష్ పర్యటన సమయంలో డీజిల్ కొట్టించి తాళ్లు తెంపి అలాగే చైన్లు ఉంటే చైన్లు కూడా గ్యాస్ కట్టలతో కట్ చేసుకుని ఆ బోట్లు వాళ్ళని తిరిగి 4 బోట్లు మిస్సింగ్ విషయంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య పొలిటికల్ స్ట్రాటజీ నడుస్తోందన్న అనుమానాలు మత్స్యకారుల్లో పెరుగుతున్నాయి. టీడీపీ నేతలను ఇరికించాలని వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. మరోవైపు ఈ ఇష్యూతో సంబంధం లేదన్న వాదన టీడీపీ నేతలు వినిపిస్తున్నారు. ఓవరాల్ గా ఈ విషయం ఢిల్లీ వరకు చేరటంతో కథ మరో టర్న్ తీసుకున్నట్లయింది. బోట్లు ఎలా వెళ్లాయి, రాజకీయ నాయకుల పాత్ర ఉందా, పోలీసుల వైఫల్యముందా అన్నది పక్కన పెడితే తమ జీవనోపాధి ప్రశ్నార్థకంగా
మారటంతో 164 గ్రామాల మత్స్యకారులు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల వద్ద కీలక సమావేశం నిర్వహించుకోవాలని డిసైడ్ అయ్యారు. రాజకీయ నాయకులను, అధికారులను పక్కన పెట్టి వారు తీసుకోబోయే నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.